అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. అక్కడ పక్షులు కూడా ప్రొద్దున్నే లేచి తమ పనులు తాము చేసుకునేవి, మరియు మిగతా వాళ్ళు కూడా తమ పనులు తాము చేసుకునేవారు. కానీ మన రామాపురంలో ఉండే సోమరిపోతు సోములు మాత్రం అరుగు మీద తన కుంభకర్ణ నిద్రను కొనసాగిస్తూనే ఉంటాడు. ఒరేయ్ సోములు, తెల్లారి 7 గంటలవుతోందిరా, లేవరా అంటే వినిపించుకోవు. అసలు ఆ గుర్రు ఏంట్రా, పక్క ఊర్లో వాళ్ళకు కూడా వినిపిస్తోంది. అమ్మా, సూర్యుడు తన డ్యూటీ అతను చేసుకుంటున్నాడు. నన్ను నా డ్యూటీ చేసుకునేవమ్మా. నిద్ర అనేది ఒక తపస్సు లాంటిదమ్మా. నన్ను డిస్టర్బ్ చేయకు. తపస్సా నీ మొహం. ఆ పక్కన పుల్లయ్య తన గేదెల పాలు పితికి ఊరంతా పోసి వచ్చేస్తున్నాడు. నువ్వు కనీసం పక్కకు కూడా తిరగట్లేదు. పుల్లయ్యకి గేదెలు ఉన్నాయి కాబట్టి అతను వెళ్తున్నాడు. నాకేముందమ్మా, అయినా ఆ నడక కనిపెట్టిన వాడిని తన్నాలి అమ్మా. ఒక చోట కూర్చుంటే ప్రపంచం మొత్తం మన దగ్గరికే రావాలి. అది కదా లైఫ్ అంటే. అమ్మో, గ్లాసు ఆగమ్మా. బా, ఈ కర్ర కూడా నాకంటే బద్ధకంగా ఉంది కదా. అప్పుడే దారిలో వెళ్తున్న ఒక పక్కింటి ఆవిడ ఆగి చూస్తుంది. ఏంటమ్మ కనకమ్మ, నీ కొడుకు మళ్ళీ ఆ కర్ర ప్రయోగం చేస్తున్నాడా? వీడికి గ్లాస్ పట్టుకోవడానికి కూడా బద్ధకమేనా? ఏం చేస్తాం వదినా, వీడి బద్ధకానికి ఒక అవార్డు ఇస్తే అది అందుకోవడానికి కూడా వేరే వాణ్ణి పంపమంటాడు ఈ మహానుభావుడు. చూసావమ్మా, కష్టపడకుండా పనిని సాధించడం అంటే ఇదే. ఇప్పుడు ఈ నీళ్లు కూడా తాగించడానికి ఎవరైనా ఎత్తిపడితే ఎంత బాగుంటుంది. సోములు తన నీళ్ళ గ్లాస్తో కుస్తీ పడుతుండగా రామాపురం వీధిలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. ఎండ దెబ్బకు తడబడుతూ చేతులు కర్ర పట్టుకుని ఒక ముసలి తాత నీళ్ల కోసం అందరినీ అడుగుతాడు. కానీ ఎవ్వరూ నీళ్లు ఇవ్వకపోవడంతో సోముల ఇంటి వైపు వస్తుంటాడు. నాయనా, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇవ్వవా? పుణ్యం ఉంటుంది. ఎండ తట్టుకోలేకపోతున్నాను బాబు. అబ్బబ్బా, ఈ బాటసారులు కూడా కరెక్ట్గా మా ఇంటి దగ్గరనే అలసిపోతారేంటి? అమ్మా, ఎవరు తాత నీళ్లు అడుగుతున్నారు, పోయి ఇవ్వమ్మా. ఒరే సోములు, నా చేతులు పిండిలో ఉన్నాయిరా. అరుగు మీద ఉన్నావు కదా, ఒక్క అడుగు వేసి ఆ తాతకు నీళ్ళివ్వలేవా? నీకు పాపం తగులుతుందిరా. పాపం కంటే ఈ బద్ధకమే ఎక్కువ ఉంది కదమ్మా. సరే తాత, ఆగు, అలా కింద పడుకో, వస్తున్నా. అబ్బా, బతికించావు నాయనా. నీలో ఇంత మంచి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ నీ బద్ధకం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నడవడానికి కూడా ఇష్టపడవు కదా? నడవడమా? నడక అనేది మానవ జాతి చేసిన అతిపెద్ద తప్పు తాత. కాళ్ళు కదపకుండా గమ్యాన్ని చేరాలి, అది నా పద్ధతి. భలే ఉన్నావు నాయన నువ్వు. నాకు సహాయం చేసావు కదా, అందుకే నీకు ఇవి ఇస్తున్నా. ఇవి మామూలు చెప్పులు కావు, మాయా చెప్పులు. ఇవి వేసుకుంటే నువ్వు గాలిలో నడవవచ్చు. గాలి వేలితో సైగ చేస్తే చాలు, అవి నిన్ను గాల్లో ఎక్కడికైనా తీసుకెళ్తాయి. అసలు నీకు నడిచే పనే ఉండదు, ఊరంతా చుట్టేయచ్చు. ఏంటి తాత, జోక్ చేస్తున్నావా? గాల్లో తీయడం ఏంటి, ఎగరడం ఏంటి? మాయమాటలు చెప్తున్నావా ఏంటి? నిజం నాయనా, కానీ ఒకే ఒక్క కండిషన్. ఈ చెప్పులు నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పినా ఈ చెప్పులు నీ మాట వినవు, నేను ఇబ్బందుల్లో పడేస్తాయి. అదొకటి మాత్రం గుర్తుంచుకో. నేను వెళ్ళిపోతున్నా. మాయావి వెళ్ళిపోగానే సోములు ఆశ్చర్యంతో ఆ చెప్పులు వైపు చూస్తాడు. అడుగు తీసి అడుగు వేయడమే బద్ధకం అనుకునే వాడికి అడుగు వేయకుండానే గమ్యం చేర్చే చెప్పులు దొరకడం అంటే అదృష్టమే కదా. తాత, అప్పుడే వెళ్ళిపోయావా? అసలు చెప్పులు ఎలా వాడాలి అని కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు ఎలా? అమ్మా, ఆ తాత మాయమైపోయాడు చూడు. అమ్మా, ఏంటో ఈ చెప్పులు భలే మెరుస్తున్నాయి. తాత చెప్పినట్టు ఒకసారి ట్రై చేద్దామా? ఒకవేళ నేను కింద పడితే పర్లేదు, ఎందుకంటే అరుగు మీద పరుపు ఉందిగా. అరే అమ్మా, గాల్లో ఎగురుతున్నా, నేను కనిపించట్లేదు. నేను పక్షుల గాల్లో ఎగురుతున్నాను. ఏంట్రా అరుపులు? గాలిలో ఎగరడం ఏంటి, పిచ్చి పట్టిందా? లేదమ్మా, నిజంగానే. అమ్మో, ఆగు, అసలు ఈ చెప్పులకి బ్రేక్ ఎక్కడ ఉంది? గొడవ వస్తుందప్ప, ఆగు. సోము గాల్లో ఎగురుతున్నట్లు చేతులు ఆడిస్తూ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అమ్మయ్యా, కాస్త మెల్లగా అలవాటు పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఊర్లోకి వెళ్దాం. అసలు ఈ చెప్పులు రహస్యం ఎవరికి చెప్పకూడదు. మాయవి చెప్పినట్టు అబద్ధం కూడా అస్సలే చెప్పకూడదు. సోములు గాలిలో మెరుపు వేగంతో ఊరి రోడ్ల మీద దూసుకుపోతాడు. దారిలో పుల్లయ్య
పాలు పట్టుకొని వెళ్తుంటాడు. సోములు వాడి పక్క నుండి బుల్లెట్లా వెళ్తాడు. అబ్బా, ఏంటిది ఒకటిసారి ఈ గాలి తుఫాన్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే సోములు, నువ్వేనారా? అంత స్పీడ్గా ఎలా వెళ్తున్నావురా? నీ కాళ్ళు నేల మీద అనట్లేదా ఏంటి? అసలు నీకు నడవడమే బద్ధకం కదారా? ఇదా అది మామ, నేను ఈ మధ్య యోగా చేస్తున్నాను. బాడీ చాలా లైట్గా అయిపోయింది, అందుకే అలా కనిపిస్తుంది అంతే. సోములు ఈ అబద్ధం చెప్పగానే చెప్పులు ఒక్కసారిగా టింగ్ అని శబ్దం చేసి వాడిని తలకిందులుగా తిప్పేస్తాయి. వామ్మో, తలకిందులు అయ్యాను. ఏంటి ఒరే చెప్పులు, ఆగురా. చిన్న అబద్ధమే కదా, దానికి నువ్వు ఇంత చేస్తావా? దూరం నుండి ఊరి ప్రెసిడెంట్ భూపతి ఇదంతా చూస్తాడు. ఏంటి ఈ సోమరిపోతు సోముడు ఇంత వేగంగా వెళ్తున్నాడు? వీని వెనుకాల ఏదో రహస్యం ఉంది. యోగా అంటే నేను కూడా చేస్తున్నాను కదా, మనం ఎగరట్లేదేంటి? వీడి సంగతి కనిపెట్టాల్సిందే. తెలుసుకుంటా, మెల్లగా అన్ని తెలుసుకుంటా. ఒరే సోములు, ఆ గాలిలో తిరగడం ఆపి ఇటు వచ్చి ఈ ఆవు పేడ కుప్పను తీసి అక్కడ వేయరా? అమ్మా, నేను ఇప్పుడే ఆ పని పూర్తి చేసి వస్తున్నాను. అదంతా తీసి ఊరి బయట పడేశాను. నువ్వు వెళ్ళి చూసుకో అమ్మా. అమ్మో, చచ్చాను. ఏంటి ఈ చెప్పులు నా మాట కూడా వినకుండా నేరుగా తెచ్చి ఈ పీడలోనే నన్ను పడేశాయి. సోములు పేడలో నుండి లేవకుండా తన ముఖం మీద చేతిని పెట్టుకొని, అయ్యో, నా బతుకు ఇలా అయింది ఏంటి? నా ముఖాన్ని ఎవరికని చూపించుకోను. ఒరే సోములు, అబద్ధం చెబితే పేడలో పడతావని పెద్దలు ఊరికే అనలేదురా. ఇప్పుడు లేచి స్నానం చెయ్యి. సోములు చేస్తున్న వింత పనులు చూసి ఊరి ప్రెసిడెంట్ భూపతికి అసలు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు అరుగు మీద పడుకునేవాడు ఇప్పుడు గాలిలో పిట్టల ఇలా తిరుగుతున్నాడని భూపతి బుర్రపాడు చేసుకుంటున్నాడు. ఏంటిది? వీడు నీడ మీద నడవట్లేదు, అలాగని ఎగరట్లేదు. ఆ గాలి ఎలా ఆగుతున్నాడు? ఎలాగబ్బా? వీడికి ఏదైనా దయ్యం పట్టిందా, లేక ఏదైనా మంత్రం నేర్చుకున్నాడా? అబ్బా, నేను ఎవరికి ప్రెసిడెంట్ కదా, నాకు లేని శక్తులు ఈ సోమరిపోతు సోముగాడికి ఎలా వచ్చాయి? వీడు చేసే పనులు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. ఒరై మల్లయ్య, మీరు రారా. ఏంటయ్యా, ఎందుకు చెట్టు వెనుక దాక్కున్నారు? ఎవరైనా చూస్తే బాగుండదు. అరే అటు చూడు ఒకసారి. ఆ సోమరిపోతు సోములు గాడు గాల్లో ఎలా తేలుతున్నాడో చూడు. వాడు నడుస్తున్నాడా లేక ఎగురుతున్నాడా? ఏమీ అర్థం కావట్లేదురా. వాడు యోగా చేస్తున్నాడంట కదయ్యా, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. తెలియ తక్కువ మల్లయ్య, యోగా చేసి ఎవడైనా గాల్లో తేలుతారా? కానీ వీడి దగ్గర ఏదో రహస్యం ఉందిరా. ఆ కాళ్ళకున్న చెప్పులు భలే మెరుస్తున్నాయి కదా. ఎలాగైనా ఆ రహస్యం కనిపెట్టాల్సిందే. వీడిని ఇప్పుడు ఇంటికి రమ్మని కబురు పంపు. వాడిని పొగుడైనా మన గుట్టు లాగుతా. సోములు గాల్లో చేస్తున్న విన్యాసాలు చూసి భూపతికి నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా ఆ రహస్యం కనిపెట్టి ఆ మాయాశక్తిని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే సోములని తన ఇంటికి పిలిపిస్తాడు. రా సోములు, రా. ఏంట్రా ఈ మధ్య ఊరిలో నీ పేరే వినిపిస్తుంది? గాల్లో తేలుతున్నావంట, ఏంటి సంగతి? ఏం లేదు ప్రెసిడెంట్ గారు, అదంతా ఒక పుకారు అంతే. నేను గాల్లో ఎగడమేంటి, నేను నడవడానికి బద్ధకం చేస్తాను. అది మీకు కూడా తెలుసు కదా భూపతి గారు. సరేలే, నా దగ్గర అబద్ధాలు ఎందుకు? అదిగో నీ కాళ్ళ దగ్గర ఆ చెప్పులు భలే మెరుస్తున్నాయి కదా, ఏంట్రా అవి? ఎప్పుడు చూడనే లేదు. అసలు అవి ఎక్కడివి? ఎవరైనా మాయావి ఇచ్చారా ఏంటి? మాయావి? ఏ మాయావి? లేదు, ఇవి మా తాతగారు నాకెప్పుడు చనిపోయే ముందు ఇచ్చిన ఆస్తి అండి. ఇందులో మాయా లేదు, మర్మం లేదు, ఏమీ లేదు. ఇవి కేవలం మెరుపు చెప్పులు అంతే. అరే ఏంట్రా నీ కాళ్ళలా కొట్టుకుంటుంది? ఏదైనా దయ్యం పట్టిందా ఏంటి? దయ్యం కాదు ప్రెసిడెంట్ గారు, అది నా కాలికి తిమ్మిరి వచ్చింది, అందుకే అలా వణుకుతుంది అంతే. సరే, నీ మాట నిజమే అయితే నాకు ఒక సహాయం చేయాలి మరి. పక్కూరిలో ఒక కొండపైన ఒక అరుదైన పుష్పం ఉంటుంది. అది నాకు 1 గంటలో తెచ్చివ్వాలి. అది నాకు రేపు ఉదయం పూజకు కావాలి. నువ్వు 1 గంటలో అది ఇచ్చి ఇస్తే 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తాను. ఏమంటావు మరి చెప్పు. ఏంటి 10,000 గంటలు తెచ్చిస్తా? నా యోగా పవర్స్ని ఉపయోగిస్తా. అదే మా తాతగారి చెప్పుల పవర్తో మీకు వెంటనే ఆ పువ్వుని తెచ్చిస్తా. సోములు అతి కష్టం మీద ఆ కొండ మీద ఉన్న అరుదైన పువ్వును కోస్తాడు. కానీ వాడు చెప్పిన అబద్ధాల వల్ల ఆ చెప్పులు ఇప్పుడు పూర్తిగా పిచ్చెక్కిపోయి గాల్లో తలకిందులుగా తిప్పేస్తున్నాయి. ఒరే చెప్పులు ఆపండ్రా. ఒరే చెప్పులు ఆగురా, ఆగు. నువ్వు గాల్లో తిప్పుతుంది గాక నేరుగా నన్ను ఆ తేనెతిట్టలకు నా కాళ్ళని తలిగించావు కదరా. కాపాడండి, ఎవరైనా కాపాడండి. వేల సంఖ్యలో తేనె తీగలు సోములని వెంటాడుతుంటాయి. వాడు ఊరి
రచ్చబండ దగ్గరికి వచ్చి పడతాడు. అక్కడ భూపతి, పుల్లయ్య, కనకమ్మ అందరూ ఉంటారు. ఒరేయ్ సోములు, ఏంట్రా ఆ గాలిలో విన్యాసాలు? కిందకి దిగి చావు. నీ వెనకాల ఆ నల్లటి మేఘమేంటి? అది మేఘం కాదు కనకమ్మ, తేనె తీగలు. పరిగెత్తండి పరిగెత్తండి, లేకపోతే అందరినీ కొట్టేస్తాయి. సోములు, పువ్వు తెచ్చావా? అది నాకు ఇవ్వు. ఈ గొడవ ఏంటో నేను చూసుకుంటాను. పువ్వు కావాలా? ఇదిగో తీసుకోండి. కానీ ప్రెసిడెంట్ గారు, నన్ను ఆపండి. ఈ చెప్పులు నన్ను చంపేస్తున్నాయి. నేను అవ్వద్దని చెప్పాను. ఇవి మా తాత ఇచ్చినవి కాదు. ఇవి ఒక మాయావి ఇచ్చాడు. నేను యోగా చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. ఇదంతా ఒక అబద్ధం. నన్ను క్షమించండి. సోములు నిజం చెప్పగానే ఆ చెప్పుల వెలుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. చెప్పులు మామూలు పాత చెప్పుల్లా మారిపోతాయి. ఏంట్రా సోము, ఏంటి ఈ చెప్పులు ఇలా ఉన్నాయి? వీడి చెప్పులు కూడా నా చెప్పులాగానే ఉన్నాయి కదా. ఏంది ఏంది ఇందులో మాయ లేదా? వట్టిగా వీడికి 10,000 రూపాయలు ఇచ్చి వృధా చేశానప్పా. చెచ్చే. చూసావా సోములు, కష్టపడకుండా ఏదో వస్తుందని ఆశపడితే ఇలాగే ఉంటుంది. అబద్ధం చెబితే ఆ దేవుడు కూడా క్షమించడు. అవునమ్మా, ఈ గాల్లో తిరగడం కంటే నా కాళ్ళతో నేను నేల మీద నడవడమే బాగుంది. రేపటి నుండి నేను పొలానికి నడిచే వెళ్తాను. కానీ అమ్మ, ఈ రోజుకి ఒక్కసారి మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను ఐడ్ల బండి మీద ఇంటికి తీసుకువెళ్ళవా ప్లీజ్? ఇదండి మన సోమరిపోతూ సోములు కథ. మీకు కథ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.